హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు సమాంతర బంధాలు. ఈ కథని రచించిన వారు ఉదయబాబు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అమ్మ ఆబ్దికం ఈసారి వంతు ఆఖరి తమ్ముడి ఇంట్లో. నేను జానకి లోపలికి అడుగు పెడుతూనే మొహాలు చూసుకున్నాం. ఆ విశాలమైన హాల్లో సుమారు 10 మంది ఉన్నారు. మమ్మల్ని చూస్తూనే తప్పదన్నట్లు పెద్ద మరదలు రండి రండి బావగారు, రా అక్క అంటూ ఆహ్వానించింది. ఆమెకి వంత పలికింది ఆఖరి మరదలు క్షితిజ. సోఫాలో, డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కుర్చీలో అందరూ ఎవరి సెల్ ఫోన్లతో వారు బిజీగా ఉన్నారు. 55 అంగుళాల టీవీ తన సామర్థ్యం కొద్దీ పనిచేస్తుంది. ఇష్టమైన వాళ్ళు హాయ్ బాగున్నారా అని పలకరించారు. తమ్ముడు, కొడుకులు హాయ్ పెదనాన్నగారు అంటూ ఏదో పని ఉన్నట్టు తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. డైనింగ్ టేబుల్ దగ్గర 2 కుర్చీలు ఖాళీగా అవడంతో నేను జానకి కూర్చున్నాము. తమ్ముడు భావమరిది, అతని స్నేహితులు మరో 2 కాబోలు. ఎవరెవరో నాకు అంతగా తెలియదు. తమ్ముడు వాళ్లతో మాట్లాడుతూ జోకులు వేస్తూ ఉంటే అందరూ నవ్వుకుంటున్నారు. మరదలు తల్లి వచ్చి మంచినీళ్లు అందిస్తూ బావున్నావా అని పలకరించింది నన్ను. బాగున్నానండి. మీకు తెలియనిదేముంది, మోకాళ్ళ నొప్పులు, అరికాలి మంటలు, క్రింద కూర్చోలేను, కూర్చుంటే లేవలేను. ఇంటికి పెద్ద కొడుకుగా పితృకర్మలు తప్పదు కదా. మీ ఆరోగ్యం బాగుంటుందా అని అడిగాను. ఏదో నడుస్తుంది. తింటే ఆయాసం, తినకపోతే నీరసం. ఏ కూతురు అవసరం ఉంటే వాళ్ళ ఇంట్లో వాలాల్సిందే. ఇక మగపిల్లలు అంటావా, పెద్దాడు బెంగుళూరు, చిన్నోడు వైజాగ్. ఇదిగో ఇక్కడేదో పెళ్ళి ఉందని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. కాఫీ తెస్తాను అంటూ వెళ్ళిపోయింది ఆవిడ. క్షితిజ, జానకి కబుర్లలో పడ్డారు. ఫోన్లో సందేశం రావడంతో నేను సెల్ ఫోన్ తీసుకున్నాను చేతిలోకి. మనిషి జీవితంలోకి వైరస్లా ప్రవేశించి అవసరాన్ని మించి జీవితాన్ని నాశనం చేస్తున్న ప్రస్తుత క్షణ అవసర సాధనం అది. అది సర్వత్రా వర్ణయేత్ అన్న పెద్దల మాటలు 100కి 150% వర్తించే వస్తువు ప్రస్తుత ప్రపంచంలో ఇదే. మీ అన్నయ్య వదిన వచ్చారు, పలకరించారా? మొగుడిని మోచేత్తో పొడుస్తూ గుసగుసగా అన్న మాటలు విని, హాయిరా అన్నయ్య, ఎలా ఉన్నావు, ఎలా ఉంది ఒంట్లో అంటూ నా పక్కన జానకి ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంటూ అడిగాడు తమ్ముడు. బాగానే ఉన్నాను ముక్తసరిగా. ఏమిటోరా వెధవది, అమ్మ తద్దినం మా ఇంట్లో పెట్టుకునే అదృష్టం వచ్చింది అనుకుంటే భక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా దొరకటం లేదు. అలా తయారయ్యాయి ఉద్యోగాలు అన్నాడు. ఏమైంది? ఏముంది, ఆడిట్ జరుగుతుంది. ఈవేళ ఆఖరి రోజు. మా సెక్షన్ ఆఫీసర్ని ఈవేళ మా అమ్మగారి ఆబ్దికం సెలవు కావాలి అంటే ఇంకా ఈ రోజుల్లో ఈ సెంటిమెంట్స్ ఏంటయ్యా అంటాడు. ఒక 2 గంటలు కార్యక్రమంలో పాల్గొని వచ్చేయి, అంతే తప్ప ఆడిట్ రోజుల్లో సెలవులు ఒప్పుకోరు అని మీకు తెలుసు కదా అన్నాడు. నేను విరక్తిగా నవ్వుకున్నాను. నా ఫోన్లో డిస్ప్లే మీద చిన్నోడి అంటే నా తర్వాత తమ్ముడు మెసేజ్. అన్నయ్య, మీ మరదలికి చికెన్ గున్యా, హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొని వచ్చాను. నేను రాలేకపోతున్నాను. ఎలాగూ నీ మీద చెయ్యి వేసి మామ అనుకునేవాళ్ళమే. డబ్బు తమ్ముడి అకౌంట్లోకి ఆన్లైన్లో పంపాను. అన్యదా భావించకు. ఆ సందేశం అలాగే ఈ తమ్ముడికి చూపించాను. డబ్బులు అకౌంట్లో పడ్డాయి అన్న మాటకి కాబోలు వాడి కళ్ళు మెరిశాయి. అయితే చిన్నన్నయ్య రావడం లేదన్న మాట. క్షితి, మీ చిన్న బావగారు రావడం లేదు అన్నాడు నవ్వుతూ. ఆ నవ్వులో హేళన నా గుండెను తాకింది. సరుకులు అన్నీ తెచ్చేశారా అమ్మాయి అడిగాను క్షితిని. అయ్యో, ఎక్కడ తెచ్చారు? ఎవరు తెచ్చారు బావగారు? అవన్నీ నేను చూసుకోవాల్సిందే. పొద్దున పోతారు, రాత్రికి వస్తారు.
వస్తూనే ఫోన్ చేతిలో పట్టుకుని కూర్చొని టీవీ ముందు సెటిల్ అయిపోతారు. ఒక కన్ను టీవీ మీద, ఒక కన్ను ఫోన్ మీద. ఎవరిని పిలిచినా ఉలకరు, పలకరు. ఎవరికి కావలసింది వాళ్ళు తినేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళతారు. శనివారం ఆదివారం సెలవు అన్న మాటే గాని ఫ్రెండ్స్ ఇళ్ళకి, సైట్ సీయింగ్కి సరిపోతుంది. ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే గాని నేను అక్క ఇప్పుడు వెళ్ళి తెచ్చేస్తాము అంది క్షితిజ. ఆడవాళ్ళు మీ చేత పని చేయించడం ఏంటమ్మా? పెద్దవాడిని నేను ఉండంగా ఆ జాబితా ఇస్తే నేను తెచ్చేస్తాను. బైకు ఖాళీగా ఉందా ఎవరిదైనా అని అడిగాను. వాళ్ళమ్మ తద్దినానికి అన్నీ స్వయంగా చూసుకోవడం ఆయనకి ఇష్టం క్షితి. మన ఇళ్లల్లో సరుకులు మనం తెచ్చుకోకపోతే ఈ మగవాళ్ళు తెస్తున్నారా ఏమైనా? అయినా బైక్ మీద అన్ని సరుకులు ఎలా తెస్తారు? అందరం డబ్బులు వేసుకుంటున్నాం కదా, ఆటోలో వెళ్ళి ఆటోలో రండి అంది జానకి. ఎంత వద్దనుకున్నా అత్తగారి మీద ఏదో మూల ఉన్న కసిని నా మీద చూపిస్తూ క్షితిజ 2 రిలయన్స్ సంచులు, ఒక వైరు బుట్ట పట్టుకొచ్చి ఇచ్చింది. సరే నేను వెళ్ళి వస్తాను, సరుకులు నా వాటా డబ్బులతో తెచ్చేస్తాను అని లేవబోయాను. బుల్లోడు అంటే నా రెండో తమ్ముడు ఫోన్. అన్నయ్య, నువ్వు వదిన క్షేమంగా తమ్ముడు ఇంటికి చేరారా? ఈసారి రాలేకపోతున్నాను. మీ మరదలు మేనమామ పోయాడు. 3 రోజులు పక్షిని చూస్తూ చూస్తూ ఇంట్లో కలుపుకోలేముగా. ఆఫీసర్ని బ్రతిమిలాడితే 2 రోజులు వర్క్ ఎట్ హోమ్ ఇచ్చాడు ఏడుస్తూ. 3వ రోజు సెలవు పెట్టేశాను. కార్యక్రమం చెయ్యాల్సిందంతా నువ్వేగా. మేము ఎలాగూ మమగాళ్ళమే. డబ్బులు ఆఖరి తమ్ముడి అకౌంట్లో నిన్ననే ఆన్లైన్లో పంపేశాను. అందరినీ అడిగానని చెప్పు. ఉంటా, బాయ్ అని కట్ చేశాడు. జీవితంలో చెడు కాలం అనేది రాకపోతే పరాయి వారిలో మన వాడెవడో తెలుసుకోలేము, మన వారిలో పరాయి వాడెవడో తెలుసుకోలేము అని ఎక్కడో చదివిన వాక్యం గుర్తుకు వచ్చింది. సంచులు పుచ్చుకొని వెళ్ళి కావలసిన సరుకులన్నీ ఒక్కటి మిస్ కాకుండా చెక్ చేసుకొని మరీ తెచ్చాను. బ్రాహ్మణ గారు ఏ టైంకి వస్తామన్నారు అడిగాను ఇంటికి వచ్చాక క్షితిజని. 10 అంటారు కానీ 11:30కు వస్తే గొప్పే బావగారు. బ్రాహ్మణ గారికి 3000, భోజనం చేసే బ్రాహ్మణులకు పంచే కండువాతో పాటు ఒక్కొక్కరికి 1000 రూపాయలు, వంటావిడికి 2500, మిగతావి సరుకుల ఖర్చులు. సాయంత్రం మిగిలినవన్నీ పని మనిషికి వాచ్మన్కి పంచుకోవడం. ఏంటో ఎవరు కనిపెట్టారో ఎందుకు పెట్టారో అర్థం కాదు. చాకిరీలు చేసి చేసి మరలు అరిగిపోతున్నాయి అనుకోండి. ఏడాదికి ఒకరోజు అయినా అందరికీ శ్రమే. సమాజం ముందుకు నడవాలి అంటే పెద్దలు అనుసరించిన సాంప్రదాయాలు అనుసరించాలి, ధర్మాలు పాటించాలి. అవి ఒక తరం నుంచి మరొక తరానికి ప్రవహించే గంగా ప్రవాహం అంతా పవిత్రమైనది. ధర్మో రక్షిత రక్షితం అన్న పెద్దల వాక్యంలో భగవరాధన దాగి ఉంది. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అలా మన ధర్మం మనం ఆచరించడమే భగవదారాధన. ఈ విషయము తెలిసి కూడా అనుసరించని పరాన్న జీవుల వట్టి చదువుకున్న మూర్ఖులతో ఎటు పోతుందో తెలియని సభ్య సమాజంలో బతికేస్తున్నాం. ప్రబలుతున్న అధర్మం, అవినీతితో రాక్షసత్వం ప్రబలి సంఘటితంగా ఉండవలసిన ప్రజలు ఒకరినొకరు చంపుకొని సమాజ పతన దిశగా ప్రమాద స్థాయికి చేరుకునే రోజు ఎంతో దూరంలో లేదు అనిపించింది నాకు. దానికి కారణం సమాజంలో చెప్పేవాడే తప్ప ఆచరించేవాడు లేకపోవడం. తాను చెప్పిందే వేదం, చేసేదే విధానం అనుకొని నియంతృత్వంతో ప్రవర్తించడమే తప్ప స్వయంగా సమాజానికి పనికి వచ్చే దిశగా ఆలోచించలేకపోవడం. అలా ఎవరు చెప్పినా అసలు వినేవాడే లేకపోవడం. ఇదే ఈనాటి సమాజ దుస్థితికి కారణాలు. ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరు ప్రయాణించే దారి వారిది అయినప్పుడు మరి నా దారి కూడా నాదే కదా. నా పెదవుల మీద జీవం లేని నవ్వు చూసింది కాబోలు అడిగింది జానకి. వేదాంతం ఆలోచించుకుంటున్నారా? సరే, టిఫిన్ చేసి పడుకోండి. మళ్ళీ నిద్ర చాలలేదంటారు. రేపు 3 గంటల పాటు శాస్త్రోక్తంగా కార్యక్రమం చేయాల్సింది మీరే.
అప్పుడు గాని మీ అమ్మగారి ఆత్మ సంతోషించదు అంటూ టిఫిన్ నా ముందు ఉంచింది. తిని హాల్లోనే దివాన్ కాటు మీద నిద్రకు ఉపక్రమించాను నేను. నిద్ర పడితేగా. అమ్మ పోయాక అందరూ 13 రోజులు తప్పక నిప్పుల మీద ఉన్నట్టు ఉన్నారు. 13వ రాత్రి ఎవరి వాటా వస్తువులు డబ్బు అన్నీ పూచిక పుల్ల వదలకుండా పట్టుకెళ్లారు. అమ్మ అస్థికలు కాశీలో కలపాలన్న ఒక నిర్ణయంతో శ్మశాన వాటికలోనే ఉంచటం జరిగింది. కానీ నెలలోపే గ్రహణం రావడంతో 3 రోజులు సెలవు పెట్టుకొని రండ్రా అని తాను ఎంత చెప్పినా ఎంత పోరినా మాకు కుదరలేదు అంటే మాకు సెలవు దొరకలేదు అని ఒక తమ్ముడు రాలేదు. చివరకు పెద్ద మామయ్య సలహాతో నేను జానకి కాశీ ప్రయాణం పెట్టుకొని కాశీ, గయా, ప్రయాగ్ర, బ్రహ్మకపాలంలో అన్ని చోట్ల శాస్త్రోక్తంగా పిండ ప్రదానం నిర్వహించి వచ్చాము. నాకు అర్థమైంది ఏమిటంటే ఈ సమాంతర బంధంలో ఎవరికి ఎవరో తోడు రారు అని. నా తర్వాత చిన్న తమ్ముడు పెళ్ళం చాలా తెలివైంది. మొదటి సంవత్సరంలో 15 మాసికలు వచ్చాయి. పెద్ద కొడుకుగా అమ్మ నా దగ్గర ఉండగానే హాస్పిటల్లో మరణించడం వల్ల మా ఇంట్లోనే చేస్తానని అందరికీ చెప్పాను. మొత్తం ఖర్చు 4 వాటాలు వేయాల్సింది. ఒక్కొక్క నెల వంతుల వారీగా ఒక్కొక్కరి ఇంట్లో చేయాల్సింది. ప్రతి ఒక్కరూ 3,000 వేసి ఎవరి ఇంట్లో ముందుగా ఆ కార్యక్రమం జరుగుతుందో అక్కడ శాస్త్ర ప్రకారం జరిపి తగులో మిగులో ఎవరూ లెక్క చెప్పనవసరం లేదు అని తీర్మానించడంతో దానిని అందరూ ఆమోదించడంతో మనసులో బాధపడిన పెద్దరికంగా అంగీకరించాను. నాకు ఆ ఆలోచన మరో కోణంలో నచ్చింది. ఈ వంకతో తమ్ముళ్ళు అందరినీ కనీసం ఒక్కసారైనా చూడవచ్చు అనుకున్నాను. అమ్మా నాన్న తర్వాత తమ్ముళ్ళ క్షేమ సమాచారాలు తెలుసుకోవడం ప్రాథమిక బాధ్యత అనిపించింది. ఈ కార్యక్రమం అమ్మ పోయి 4 ఏళ్లైనా కొనసాగుతుంది. ఈసారి ఆఖరి తమ్ముడి ఇంటికి ఈ విధంగా రావలసి వచ్చింది. కార్యక్రమం అంతా సజావుగా జరిగింది. అవసరమైనప్పుడు పైకి లేస్తూ, లేవలేనప్పుడు మోకాళ్ళ మీద అనుకుంటూ, నొప్పులు పంటి బిగువున భరిస్తూ, జన్మ ఇచ్చిన అమ్మ పట్ల పరిపూర్ణ భక్తి ప్రపత్తులతో కార్యక్రమం పూర్తి చేశాను. దాదాపు బ్రాహ్మణ భోజన అనంతరం చేస్తున్న పిండ ప్రదానం సమయంలో ఆఖరి తమ్ముడు హడావుడిగా వచ్చి తన వంతు కార్యక్రమాలు మమా అనుకుంటూ నిర్వహించాడు. భోజనాలు పూర్తయ్యేసరికి 4 అయింది. అప్పటికే విపరీతమైన నీరసం వచ్చేసింది. మనసులో కన్నీళ్లు సుడులు తిరుగుతూ ఉండంగా అనుకున్నాను, అమ్మా, జన్మనిచ్చి నన్ను ఇంతటి వాడిని చేశావు. ఈ జీవితం నువ్వు పెట్టిన భిక్ష. ఎన్నో కష్టాలకు ఓర్చి మమ్మల్ని అందరినీ పెంచి నాన్నగారి సహకారంతో ప్రయోజకుల్ని చేశావు. తల్లా పెళ్ళామా అని చాలామంది ప్రశ్నించుకుంటారు. ఈ జన్మ ప్రసాదించిన తల్లే ముందు అంటాను నేను. భార్య మనతో జీవితాన్ని పంచుకుంటుంది. సహజంగా తల్లిదండ్రులే ముందుగా పిల్లల కంటే పైలోకాలకు వెళ్ళిపోతారు. ఆ స్థాయిని నేను చేరుకున్నాను అనిపిస్తుంది. ఇక మీదట ఇంత శాస్త్రోక్తంగా నీ పూజ చెయ్యలేకపోతే పెద్ద మనసుతో నన్ను క్షమించి దీవించమని వేడుకుంటున్నాను. మళ్ళీ ఆబ్దికానికి బతికి ఉంటానో లేదో అలాంటి సమాంతర బంధాల మధ్య బతుకుతున్న మమ్మల్ని చల్లగా కాపాడు. మరో 2 గంటల్లో మేము ఎక్కిన రైలు మా ఊరి వైపు బయలుదేరింది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.